హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మంచి కర్రీ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. 300 రోగాలకు పనిచేసే ఈ మునగాకు కర్రీ అండి. ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూడండి. సింపుల్ అంటే సింపుల్ అండి, ఈజీగా చేసేసారు. ఫ్రెండ్స్, ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మంచిగా శుభ్రంగా చేసి పెట్టుకున్న మునగాకు ఇప్పుడు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసి కలుపుకోవాలి. మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. మూత తీసి ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా చక్కగా ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి. కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చూడండి, చాలా ఈజీ అండి. కర్రీ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. రెడీ అండి, మునగాకు టమాటా కర్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ ఉన్నాయండి, చాలా ఈజీగా చేసుకునే కర్రీస్. చూడండి.